హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను మీ బబితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈ రోజు మీ ముందుకు ఒక కరెంట్ ఎకానమీ టాపిక్ తోటి రావడం జరిగింది. అదేంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక దిగ్గజ బ్యాంకుగా గుర్తింపు పొందినటువంటి ఎస్బీఐ గురించి మాట్లాడుకుందామండి. దేశంలోనే అత్యుత్తమ బ్యాంకుగా కూడా మనం ఎస్బీఐ చెప్తాం, కానీ ప్రపంచ వ్యాప్తంగా కూడా కన్జ్యూమర్లకి అత్యుత్తమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి బ్యాంకుగా కూడా ఎస్బీఐ గుర్తింపు పొందిందండి. మరి దానికి సంబంధించిన డీటెయిల్ తీసుకుందామండి. మరి ఇక్కడ ఒక్కసారి చూసుకుందామండి. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకుగా దేనికి గుర్తింపు పొందింది, దేనికి గుర్తింపు వచ్చిందంటే ఎస్బీఐ బ్యాంకుకు గుర్తింపు రావడం జరిగిందండి. మరి ఈ గుర్తింపునిచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఏది? గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అనేటువంటి సంస్థ అండి. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అనేటువంటి సంస్థ ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకుగా, అంటే ఇక్కడ బ్యాంకు నుండి ఎవరైతే సేవలను పొందుతారో వినియోగదారులు అనుకోవచ్చునండి, ఆ వినియోగదారులకు అత్యుత్తమమైనటువంటి సేవలను, బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నటువంటి బ్యాంకుగా ఏది గుర్తింపు పొందిందంటే ఎస్బీఐ బ్యాంకు గుర్తింపు పొందడం జరిగిందండి. మరి ఇక్కడ చూద్దామండి. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికి అత్యుత్తమ పురస్కారాన్ని కూడా అందించనున్నారు. ఎప్పుడు అందించనున్నారు అంటే 2025 అక్టోబర్ 18 నాడండి. 2025 అక్టోబర్ 18 నాడు దీనికి ఎక్కడ అంటే అమెరికా యొక్క క్యాపిటల్ అయినటువంటి వాషింగ్టన్ డీసీలో ఇక్కడ ఏంటండి ఎస్బీఐకి అత్యుత్తమ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఏ విషయంలో? కన్జ్యూమర్లకి అత్యుత్తమైనటువంటి మెరుగైనటువంటి సేవలను అందిస్తుంది కాబట్టి. మరి ఇక్కడ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ అంటేనే అమెరికన్ క్యాపిటల్ అండి. మరి అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 2025 అక్టోబర్ 18 నాడు ఒక సదస్సు జరగనుందండి. ఒక సదస్సు జరగనుంది. ఆ సదస్సు ఏంటంటే ఐఎంఎఫ్ ఐబిఆర్డి అండి. ఐఎంఎఫ్ ఐబిఆర్డి అనేటువంటి సదస్సు జరగనుంది. ఇది ఒక వార్షిక సదస్సుగా చెప్పుకోవచ్చునండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, అదే విధంగా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దీన్ని మనం సాధారణంగా ప్రపంచ బ్యాంకు అనడం జరుగుతుందండి. ఐఎంఎఫ్ గాని ఐబిఆర్డి గాని ఎప్పుడు ఏర్పడిందంటే 1945 డిసెంబర్ 27 నాడు ఈ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం గాని ఐబిఆర్డి యొక్క ప్రధాన కార్యాలయం గాని వాషింగ్టన్ డీసీ అండి. ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం గాని ఐబిఆర్డి యొక్క ప్రధాన కార్యాలయం గాని ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డీసీలో ఉండడం జరిగిందండి. మరి ఇక్కడ ఐఎంఎఫ్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, క్రిస్టాలినా జార్జియవా అండి. అదే విధంగా ఐబిఆర్డి యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ డేవిడ్ మాల్పస్. మరి అదే విధంగా చూసుకుందామండి. ఇక్కడ 2025 అక్టోబర్ 18 నాడు అమెరికన్ క్యాపిటల్ అయినటువంటి వాషింగ్టన్ డీసీలో ఇక్కడ ఒక సదస్సు జరగనుందంట. ఐఎంఎఫ్ యొక్క వార్షిక సదస్సు, ఐబిఆర్డి యొక్క వార్షిక సదస్సు. ఈ సదస్సులో ఇక్కడ ఏంటంటే ఎస్బీఐ చైర్మన్ అయినటువంటి సిఎస్ శెట్టి గారు ఇక్కడ అత్యుత్తమ పురస్కారం, అంటే ఎస్బీఐ పాయింట్ ఆఫ్ లో కన్జ్యూమర్లకి అత్యుత్తమైనటువంటి సేవలు అందిస్తుంది కాబట్టి ఇక్కడ సిఎస్ శెట్టి గారు ఇక్కడ ఒక పురస్కారాన్ని తీసుకోబోతున్నారు. ఆ పురస్కారాన్ని అందించేటువంటి మ్యాగజైన్ ఏదైనా ఉంది అంటే గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్. మరి అదే విధంగా ఇంకా ఎస్బీఐ నుంచి ఎలాంటి సేవలను అందించడానికి ఎస్బీఐ ఇక్కడ కృషి చేస్తుంది అంటే ఇక్కడ చూద్దామండి. ఆన్ బోర్డ్ ను సరళతరం చేయడం, అదే విధంగా ప్రాంతీయ భాషల్లో వాయిస్ బ్యాంకింగ్
ప్రాంతీయ భాషల్లో ఏ ప్రాంతాల్లో అయితే ఎస్బీఐ అనేది ఏర్పాటైందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ లోనే సేవలను అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే 52 కోట్ల మందికి ఇక్కడ సర్వీసులను అందిస్తుందండి. కన్జ్యూమర్లకి సర్వీసులను అందించేటువంటి బ్యాంక్ గా ఎస్బీఐకి గుర్తింపు రావడం జరిగింది. మరి ఎస్బీఐ అనేది ఒక మాట మాట్లాడుకుందామండి. ఎస్బీఐ మనం ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడిందండి? ఎస్బీఐ ఏర్పాటు అండి. ఎస్బీఐ ఏర్పాటు వచ్చేసి ఇక్కడ 1955 జూలై 1 అండి. జూలై 1 నాడు ఎస్బీఐ అనేది ఏర్పడిందండి. ఎస్బీఐ అనేది ఏర్పడింది. మరి ఎస్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎప్పుడండి? ఎక్కడ ఉందండి? ఎస్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం అండి, హెడ్ క్వార్టర్. ఎస్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబైలో కలదండి. ముంబైలో కలదండి. మరి ఇక్కడ ఎస్బీఐ ప్రజెంట్ ఎవరండి చైర్మన్ గా ఉన్నది? సిఎస్ శెట్టి గారండి. మరి ఎస్బీఐ గతంలో ఏ బ్యాంకును ఆధారంగా చేసుకుని ఏర్పడిందంటే ఇక్కడ 1921 జనవరి 27న ఏర్పడిన ఏంటండి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే 1955 జూలై 1 నాడు ఏ బ్యాంక్ గా మార్చారు అంటే ఎస్బీఐ బ్యాంక్ గా మార్చారండి. ఎస్బీఐ బ్యాంక్ గా ఏ కమిటీ సిఫారసుల మేరకు అంటే గోర్వాలా కమిటీ సిఫారసుల మేరకు అండి. మన ఎస్బీఐ బ్యాంక్ మాట్లాడుకునేటువంటి క్రమంలో చాలా మాట్లాడుకున్నామండి. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఏంటండి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించేటువంటి క్రమంలో మనకు స్వాతంత్ర్యం రాకముందు 3 ప్రెసిడెన్షియల్ బ్యాంకులను ఏర్పాటు చేశారండి. 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తాను ఏర్పాటు చేశారు. దాన్ని 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు. తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేను ఏర్పాటు చేశారండి. తర్వాత 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాసును ఏర్పాటు చేశారు. ఇవి 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. మరి ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 ప్రెసిడెన్షియల్ బ్యాంకులను కలిపే 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే 1955లో ఎస్బీఐ బ్యాంక్ గా మార్చారండి. మరి ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు ఆర్బీఐ ఏర్పడక ముందు ఇదే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ గా పనిచేసిందండి. ఇదే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు జాతీయకరణ చేశారంటే 1953లో జాతీయకరణ చేశారండి. ఓకేనా? ఇది ఈ రోజు సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీ టాపిక్ అండి. అయితే మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు గనక ఎకానమీ మీద క్లారిటీగా పట్టు రావాలంటే మాత్రం ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియోను కనుక ఎవరైనా చూసుకుంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఇక్కడ షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదే విధంగా ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అండి. భవితా సంతోష్ ఎకానమీ యాప్ అండి. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి భవితా సంతోష్ ఎకానమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎకానమీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అండి. టీజీపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో మేజర్ గా టీజీపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో మనకు ఒక కోర్సును మనం లాంచ్ చేసినాం కదండి. అది నిన్నటి నుండి అండి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి జూలై 19th నుండి జూలై 26th వరకు గతంలో 7,500 రూపాయలు ఉండేదండి. 7,500 రూపాయలు ఉన్నటువంటి కోర్సును కేవలం ఇక్కడ ఈ వారం రోజుల్లో పాటు 49 రూపాయలకే, ఓన్లీ 49 రూపాయలకు మాత్రమే ఎకనామిక్స్ కోర్సు మీకు అందించడం జరుగుతుందండి. ఒకవేళ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ లో ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి. ఒకవేళ యాప్ ఇంత ముందు డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ కి వీలైనంత వరకు షేర్ చేయండి. ఒకవేళ ఖచ్చితంగా యాప్ కావాలనుకున్నటువంటి వాళ్ళు 7,500 ఉన్నటువంటి కోర్సుని కేవలం 49 రూపీస్ కే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లాన్ చేసుకోండి. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్ అండి.